పడుతున్నాం. ఈ పార్టీలో అటువంటి అవకాశం వస్తుందని చెప్పి వచ్చాం. వాళ్ళు మాకు ఇచ్చినట్టే ఇస్తున్నారు కానీ పవర్ అయితే లేదు. కొద్దిమంది చేసుకుంటున్నారు. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ వర్గం అంటే ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏది చెప్పినా పని చేస్తుంది. మేము సాధ్యం కాదు. మాకు మేబీ ఒక డిస్టెన్స్ అంటూ మెయింటైన్ చేస్తారు. ఆ డిస్టెన్స్ మా పరిధి చాలా చిన్నది. ఆ పరిధిలో మేము చేసుకోవడానికి చేతనైనంత కృషి చేసాము. ఇంతకంటే ఎక్కువ చేయలేము ఈ పార్టీలో అనిపిస్తుంది. సార్ మీరు ఏమైనా చెప్పండి సార్, భారతదేశంలో ఈ కుల వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఇప్పట్లో పోదు. మనకు బీసీలకు మేము ఉన్నతి కల్పిస్తున్నాం, బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అంటారే కానీ నాకు తెలిసి అది మాటల వరకే, చేతల్లో ఉండదు. నేను జగనన్న గారు నాకు దేవుడిలాగా భావిస్తాను ఇప్పటికి కూడా. ఎందుకంటే నాకు అవకాశం కల్పించారు. నేను ఒక సంఘ నాయకుడిగా, అంటే కుల సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాలు, చేనేత సంఘాల్లో తిరిగాను. అట్లా 5-6 సంవత్సరాలు పనిచేశాను. అది చూసి నాకు ముఖ్యమంత్రి జగనన్న గారు అవకాశం కల్పించి ఎంపీని చేశారు. దానికి ధన్యవాదాలు. సో ఎంపీగా నేను ఏం చేశానని ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో చేయాలనుకున్నా 10% కూడా చేయలేకపోయాను. ఎందుకంటే మనకు సపోర్ట్ లేదు, సపోర్ట్ సిస్టమ్ అటువంటి వ్యవస్థ లేదు. సో ఎంపీలు మీకెందుకు, మీరు ప్రశాంతంగా ఉండండి, అన్ని ఎమ్మెల్యేలు చేసుకుంటారు, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు ఎమ్మెల్యేలకు చెప్పండి, వాళ్ళు వచ్చి నాకు చెప్తానన్నారు. సో మాకు ఎన్నో గ్రీవెన్సెస్ వస్తాయి. నేను కూర్చుంటే రోజు 50 మంది వస్తారు గ్రీవెన్సెస్ తీసుకొని. నేను కనీసం ఒక 10-20 కూడా నేను అవి సాల్వ్ చేయలేకపోతే మరి వాట్ ఈస్ మై రోల్? ఒక ఎంపీగా నేను ఏం చేయాలి? సరే పార్లమెంట్ అంటే సీఎం గారు చెప్పింది ఏంటంటే 2 పవర్ సెంటర్స్ ఏర్పడతాయి, ఎమ్మెల్యే అండ్ ఎంపీ వర్గాలు ఏర్పడతాయి. అలా మంచిది కాదు, మీరు ఏమన్నా కూడా ఎమ్మెల్యే ద్వారా రండి, నేను మీకు తప్పకుండా ఎమ్మెల్యే ద్వారా చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా చాలా చెప్పాము. నేను ఒక సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగా ప్రధానంగా నేను కాన్సన్ట్రేట్ చేసింది వాటర్. వలస లాగాలి, నా కర్నూలు ప్రాంతంలో వలస లాగాలి, ఆత్మహత్య లాగాలి. మేము కూడా కనీసం 2 సార్లు పంటలు పండించుకోవాలి. ఇప్పుడు ఒకసారి పంటలు పండించుకోవడానికి మాకు వీలు లేదు. సో నీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. అన్ఎంప్లాయ్మెంట్ అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్, వలసలు ఉన్నాయి, అది ఆగాలి. ఈ 2 చేస్తే నా జీవితం ధన్యమవుతుంది. నేను 3వది బాగా గట్టిగా కృషి చేసింది 4 సంవత్సరాలు ఏంటంటే కర్నూలు నుంచి బళ్ళారికి నేషనల్ హైవే. సో ఇక్కడి నుంచి ఫైల్ తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం మంత్రి దగ్గర వరకు తీసుకెళ్ళాం. అది మరీ క్యాబినెట్లో పోవాలంటే మాత్రం నా చేత కాదని, అది పార్టీ పెద్దలు అక్కడ పెద్దలతో మాట్లాడి చేస్తే తప్పకుండా మాకు నేషనల్ హైవే వస్తుంది. ఒకసారి మాకు కర్నూలు టు బళ్ళారి నేషనల్ హైవే వస్తే డెఫినెట్గా మా బ్రతుకులు బాగుపడతాయి. ఇప్పుడు నేను శాశ్వతం కాదు, నా కుర్చీ శాశ్వతం కాదు. నేను వెళ్ళిపోయేంత లోపల మా ప్రాంతానికి ఏమైనా చేయాలంటే నాకు అనిపించింది నీళ్లు, నేషనల్ హైవే అండ్ రైల్వేస్ బాగా. సో నేను 3 స్పియర్స్లో కూడా పనిచేశాను, రైల్వేస్, నేషనల్ హైవేస్ అండ్ వాటర్ అండ్ మెడికల్. నేను డాక్టర్గా ఉండి మెడికల్ కూడా చాలా ట్రై చేశాను. గత 15 to 20 years నుంచి ట్రై చేస్తున్నారు కర్నూలు మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ సీట్స్ కొరకు. నేను వచ్చిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత 7 సూపర్ స్పెషాలిటీ సీట్స్ అక్కడ తేగలిగాను. తెలుగు రాష్ట్రాల్లో ఏ మెడికల్ కాలేజీలో కూడా ఒకే సంవత్సరం 7 రకాల సూపర్ స్పెషాలిటీ సీట్స్ వచ్చింది లేదు. నేను తేగలిగాను ఎందుకంటే నాకు ఇండియన్ డెప్త్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ తెలుసు. ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా నేను ఢిల్లీకి తిరిగి ఆ ఇన్స్పెక్షన్ టీమ్ని తీసుకొచ్చేసి ఫస్ట్ నేనున్నప్పుడే నా టెన్యూర్ లోపలనే ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కర్నూలులో జరిగింది, నా టెన్యూర్లోనే జరిగింది. సో అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఇట్లా చాలా చేశాను, నా పరిధిలో ఉన్నంత వరకు చేశాను. ఇంకా ఇప్పుడు నీటి సమస్య కానివ్వండి, వలసలు తగ్గించాలంటే అది ఒక ఎంపీ చేసేది కాదు. ఒక మెడికల్ కాలేజీలో సీట్లు అయితే ఒక ఎంపీ చేయగలుగుతాడు, కానీ వలస లాగాలంటే పెద్దలు చేయాల్సిందే, ముఖ్యమంత్రి గారు చేయాలి, లేకపోతే తగిన మంత్రివర్గం ఏదో చేయాలి. నేను తీసుకెళ్ళాను. ఒకసారి పెద్ద లిస్టు కూడా రాసి ఇచ్చాను. అన్న ఇంకొకసారి నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అన్న, అపాయింట్మెంట్ ఇవ్వండి అన్నాను. అన్న ఎందుకు కష్టపడతావు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అన్నారు. సో నేను ఇంకా వచ్చినప్పుడంతా కూడా 5-10 పాయింట్లతో మెమరాండం ఇస్తూ వచ్చాను. నేను వ్యక్తిగతంగా కలిసింది 2 times కలిశాను. 5 years 2 times కలిశాను. ఒకసారి మా పార్లమెంట్ నా ప్రత్యర్థితో కానీ అహ్మద్ అని ఉన్నారు కాంగ్రెస్లో, ఆయన మా పార్టీలో చేరినప్పుడు నన్ను పిలిచారు. సో 3 సార్లు నేను సీఎం గారి పేషీలో కలిశాను, సీఎం గారి రూమ్లో కలిశాను. నేను ప్రయత్నం చేశాను. నేను గత 4 days నుంచి ప్రయత్నం చేస్తాను. 4 days నుంచి కూడా అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాను.
అంటే నేను ఐ బిలీవ్ ఇన్ హిందూయిజం కాబట్టి నాకు నేను ప్రశ్నించుకున్న తర్వాత దేవుడితో కూడా ప్రశాంతంగా ఆలోచన చేయాలని చేస్తున్న కరెక్టా రాంగ్ అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా. సో గత 4 రోజుల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఫోన్స్కి స్పందన లేదు, మెసేజెస్ పెట్టాను, స్పందన లేదు. మరి నేను అక్కడ పోయి పడిగాపులు కాసి వాళ్ళకి ఎవరికి వాళ్ళ లెటర్ అంటే ఒక సిస్టమ్. ఇప్పుడు నేను సైన్ చేసి పార్టీలోకి వచ్చింటే రిజైన్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అటువంటి సిస్టమ్ నాకు కనిపించలేదు ఎక్కడ కూడా. సార్ ఇప్పుడు పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఏ పార్టీతో కలిసి జర్నీ కొనసాగించబోతున్నారు? ఏ పార్టీతో మళ్ళీ మీరు పొత్తు ఉండబోతున్నారు? ఇప్పటివరకు అయితే నేను పలానా పార్టీ అనేది లేదండి. నేను ఒక మేధావిగా ఒక మంచి ఫ్లరిషింగ్ డాక్టర్గా ఎందుకు వచ్చానంటే ప్రజాక్షేత్రంలో నుండి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను. నాకు 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్గా నాకు పేరు ఉన్నది. ఒక డాక్టర్గా నేను జీవితంగా గడపచ్చు. లేదంటే నేను చేనేత సంఘాల్లో తిరిగాను, బీసీ సంఘాల్లో తిరిగాను, సామాజిక సేవలు చేస్తూ గడిపాను. అది కూడా నాకు మంచి క్షేత్రం, అందులో కూడా నేను సేవలు చేస్తాను. మరి నా ఫాలోవర్స్, నా బంధువర్గం, నా స్నేహితులందరినీ కలిసి వాళ్ళు సలహా ఇస్తే అంటే అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని సేవలు మీ నుంచి సేవలు పొందాలనుకుంటున్నారు కాబట్టి మరో రాజకీయ పార్టీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఏమైనా చేసే అవకాశం ఉంది? నేను ఇప్పటివరకు అయితే ఏ పార్టీలో చేయాలని చెప్పి నేను అనుకోలేదు మేడం. నేను డిసిషన్ తీసుకుని ఈరోజు మార్నింగే, దృఢ నిశ్చయం తీసుకుని ఈరోజు మార్నింగే నేను తప్పకుండా కర్నూలుకి వెళ్తాను. వెళ్ళి నా స్నేహితులతో నా దృక్పథం, నా వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళతో మాట్లాడి తప్పకుండా నేను తీసుకుంటాను. ఐ థింక్ ఐ నీడ్ టు కంటిన్యూ ఫర్ 10 to 20 more years in public life. I want to use my knowledge